హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ ఆఫీసులు ఉంటాయి కదా, పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3 రకాల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ 3 రకాల ఉద్యోగాలు ఏంటంటే జీడిఎస్ గ్రామ డాక్ సేవక్ అండ్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ ఏబీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని ఈ 3 కేటగిరీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎప్పుడు దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంటే మనకి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు దీనికి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దీనికి ఎటువంటి పరీక్ష అనేది ఉండదు. బేస్డ్ ఆన్ ది 10th స్కోర్, 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక వేకెన్సీ ఉందంటే ఆ వేకెన్సీలో పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి హయ్యెస్ట్ మార్కులు వచ్చుంటే వాళ్ళకి ఆ ఉద్యోగం అయితే ఇచ్చేస్తారు సింపుల్గా. ఇందులో మినిమం 90% దాటిన వాళ్ళకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటున్నాయి తప్పితే నార్మల్గా రిమైనింగ్ వాళ్ళు అంటే 90% బిలో ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క ఉద్యోగాల్లో అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఓన్లీ మెరిట్ ఆధారంగానే ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి ఆన్లైన్లో అప్లై ఎలా చేసుకోవాలనే దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దీనికి డేట్స్ వచ్చేసి జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఇది టోటల్ దేశవ్యాప్తంగా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే 28,740 వేకెన్సీలు అయితే ప్రస్తుతానికి వాళ్ళు అనౌన్స్ చేశారు. అందులో తెలంగాణకి 519, ఆంధ్రప్రదేశ్కి 1260 పోస్టులు అయితే డిక్లేర్ చేశారు. ఇవి అటు ఇటుగా ఉంటాయి, పెరగొచ్చు తరగొచ్చు. ఇందులో కొన్ని ఈ పోస్టులకి ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఇవ్వడం అయితే జరిగింది. 18 నుంచి 40 సంవత్సరాలు ప్లస్ రిజర్వేషన్స్ ఆటోమేటిక్గా అప్లికేబుల్ అయితే అవుతాయి. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, బీసీకి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 సంవత్సరాలు. ఇది ఫీజు వచ్చేసి దీనికి ఎస్సీ ఎస్టీ ఉమెన్ పిహెచ్సి వాళ్ళకైతే నో ఫీజు, దీనికి ఎటువంటి ఫీజు మినహాయింపులు దీనికి ఫీజు లేదు. రిమైనింగ్ వాళ్ళకి వచ్చేసి 100 రూపాయలు అయితే నిర్ణయించారు. ఓబీసీ ప్లస్ జనరల్ వాళ్ళకి 100 రూపీస్ అయితే ఇస్తున్నారనమాట. శాలరీ పరంగా ఎంత ఉంటుందంటే మనకి గ్రామీణ డాక్ సేవక్ వాళ్ళకి మినిమం 10,000 నుంచి 20,000 మధ్యలో శాలరీ అయితే వస్తుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 15,000 నుంచి 30,000 మధ్యలో శాలరీ అయితే వస్తుంది. ఏబీపీఎం వాళ్ళకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వాళ్ళకి 10,000 నుంచి 20,000 మధ్యలో, వాళ్ళకి 25,000 మధ్యలో వస్తుంది. 15,000 నుంచి 25,000 మధ్యలో వీళ్ళకి శాలరీలు అయితే వస్తాయి అన్నమాట. అయితే ఇందులో ఎక్కువగా కరోనా టైంలో పాస్ అయిన వాళ్ళకి ఈ పోస్టులు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళకి కరోనా టైంలో అందరికీ 10/10 మార్క్స్ అంటే 100కు 100 మార్కులు వచ్చేయడం వల్ల ఈ రిక్రూట్మెంట్లో వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఫర్దర్గా చదువుకోవాలనుకుని ఈ పోస్టులు జాబులు వచ్చినా సరే జాయిన్ అవ్వకపోవడం వల్ల ఈ పోస్టులు ఖాళీలు అయితే ప్రతి సంవత్సరం 20,000 నుంచి 30,000 మధ్యలో రిలీజ్ చేస్తున్నారు, అప్లై చేసుకుంటున్నారు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి మెయిన్ ఈ 10th క్లాస్ మార్కులు ఎవరికైతే ఎక్కువగా ఉంటున్నాయో వాళ్ళకి మాత్రమే ఇవైతే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ 10th క్లాస్ మార్కులు ఎక్కువగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళైతే అప్లై చేసుకుంటే బెనిఫిట్స్. అయితే శాలరీ పరంగా ఇప్పుడున్న శాలరీస్ పరంగా కొంచెం తక్కువే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి, పర్మనెంట్ ఉద్యోగం కాబట్టి చేసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇకపోతే ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకు ఆన్లైన్లో పెట్టేటప్పుడే మనకి కేటగిరీల వైజు అది ఓపెన్ అయిపోతుంటుంది. ఓబీసీకి ఇన్ని, ఎస్సీకి ఇన్ని, ఎస్టీకి ఇన్ని అని ఉంటుందన్నమాట. ప్రయారిటీ పరంగా పెట్టాలి. ఫస్ట్ మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళమో దానికి మనము ప్రయారిటీ ఇచ్చుకుంటే మనకి అవకాశాలు అనేవి ఉంటాయి. తర్వాత ఓబీసీ అదే జనరల్ కేటగిరీ అనేది ఆటోమేటిక్గా అప్లికేబుల్ అయితే అయిపోద్ది. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఖాళీ ఉందో చూసుకొని ఫస్ట్ చాయిస్ వాటికి ఇచ్చేసి రిమైనింగ్ ఆ చాయిస్ కాకుండా మీకు దూరంగా ఉన్నటువంటి చాయిసెస్ మీరైతే పెట్టుకుంటే మీకు అవకాశాలు అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.